అయ్యయ్యో, ఏంట్రా పిల్ల అలా పడిపోయింది? బీపీ డౌన్ అయింది. తనకు అర్జెంటుగా ఇంజెక్షన్ చేయాలి వెంటనే. ఆగు గౌతమ్, ఏంటి మళ్ళీ కొత్త నాటకమా? ముందు మాకు ఆన్సర్ చెప్పి వెళ్ళు. అది పడిపోయింది. దాని కడుపులో ఉన్న నా ముని మనవడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు నీకు సమాధానం అవసరమా? గౌతమ్, త్వరగా దాన్ని పైకి తీసుకెళ్ళరా. ఆ ఇంజెక్షన్ ఏదో త్వరగా చెయ్యి. నా ముని మనవడికి ఏమీ కాకూడదు. తీసుకెళ్ళు. ఇప్పటికి తప్పించుకున్నారు, కానీ వదిలిపెట్టను. నిజమేంటో తెలుసుకుని తీరుతాను. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో మంచి ట్విస్ట్ వచ్చినప్పుడు ఇంటర్వెల్ ఇచ్చినట్టు ఆర్య ఎలా పడిపోయిందంట అవంతిక. దీనికి ఎప్పుడేం మాయరోగం వస్తుందో తెలియడం లేదు. బీపీ అంతా కరెక్ట్గానే ఉంది. అహల్య ఎందుకు అన్కాన్షియస్ అయ్యారు? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏదో ఇంజెక్షన్ చేయాలన్నావు కదా, త్వరగా చెయ్యి. అక్కర్లేదు నాన్నమ్మ, తనకి స్ట్రెస్ వల్ల ఇలా అయినట్టుంది. తను కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉందో చూడరా. అంతా బాగానే ఉంది నాన్నమ్మ, బిడ్డకేం కాలేదు. అంతా బానే ఉంటే తను ఎందుకు పడిపోయిందిరా? అక్క, స్ట్రెస్ వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుందక్క. కాసేపు అందరూ బయటికి వెళ్ళండి, తనకు కాస్త గాలి ఆడనివ్వండి. పదండి, మనందరం ఇక్కడే ఉంటే సిస్టర్ ఇంకా స్ట్రెస్ అవుతారేమో. ఇంట్లో డాక్టర్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మనందరం కలిసి హాస్పిటల్కి పరిగెత్తాల్సి వచ్చేది. ఆ పిల్లకి బిడ్డకి ఏం కాలేదు కదరా? ఏం కాదులే నాన్నమ్మ, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. అహల్య గారు, మీరు లేవకండి. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. నాకేం కాలేదండి, నేను బాగానే ఉన్నాను. మరి ఇందాక ఎందుకు పడిపోయారు? అది మిమ్మల్ని కాపాడటం కోసం నాకు వేరే దారి లేక అలా చేశానండి. నన్ను కాపాడడానికా? అవునండి, ఇప్పటికే మీరు నా వల్ల చాలా ఇబ్బందులు బాధలు పడుతున్నారు. ఇంద్రగారు చనిపోయిన నిజం దాచిపెట్టి అబద్ధాలు కూడా చెప్పారు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక, మీతో కొత్త అబద్ధాలు చెప్పించలేక స్పృహ తప్పినట్టు నటించాను. చాలా థ్యాంక్స్ అహల్య గారు. అదితి సడన్ గా అలాంటి బాంబు పేలుస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకేం చేయాలో తెలియక నేను చాలా టెన్షన్ పడ్డాను. నేను నాన్నతో మరో అబద్ధం చెప్పకుండా టైంకి నన్ను సేవ్ చేశారు. నా కోసం మీరు ఎంతో చేశారు. నేను మీకోసం ఆ మాత్రం చేయలేనా అండి? మీ టెన్షన్ అర్థమయ్యే నేను అలా చేశాను. మనం ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటున్నాం, ఒకరికొకరం సహాయం చేసుకుంటున్నాం. మన ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మనం ఎప్పుడూ ఇలాగే అండర్స్టాండింగ్తో ఉండాలి. అదితికి మన మీద డౌట్ వచ్చిందండి. మన పెళ్లి గురించి ఆరాలు తీస్తోంది. అసలు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతామో ఏంటో. ఏమండి, అదితి గురించి నేను చూసుకుంటాను, మీరేం వర్రీ అవ్వకండి. మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు. కిందకి వెళ్ళి రాజుగారితో చెప్పి ఏమైనా వేడివేడిగా చేయించుకొని తీసుకొస్తాను.
అవును, గుర్తొచ్చిందండి. 2 రోజుల నుంచి రాజుగారు కనిపించట్లేదు. ఏమయ్యారండి? కరెక్టేనండి. ఈ కంగారులో నేను కూడా గమనించలేదు. మావయ్య ఎక్కడికి వెళ్ళుంటాడు? మీ ఇంట్లో ఒక శాల్తీ లేచిపోతే పెళ్ళి ఆగిపోతుంది కదా. పెద్ద విన్నా కాదు, అహల్యని. అది తినే అన్నంలోనో తాగే జ్యూస్లోనో ఈ విషం కలపండి. ఓకే అండి, ఈ రోజే దాన్ని లేపేస్తాం. వాళ్ళు అనుకున్నట్టుగా అహల్యకు విషయం ఇచ్చారేమో. ఇప్పుడు అహల్యకి ఎలా ఉందో ఏంటో. దేవుడా, నేను ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. అహల్యని చూడాలి, నా మేనకోడల్ని చూడాలి. రే, వాడు కట్లిప్పుకుంటున్నాడు రా. పదరా పట్టుకుందాం. ఏయ్, రారా. పదరా. మనం పక్కాగా ప్లాన్ చేసి జ్యూస్లో విషం కలిపి బామ్మగారితో అహల్యకి ఆ జ్యూస్ ఇప్పించేలా చేస్తే ఇలా జరిగిందేంట వద్దిక? అదే నాకు అర్థం కావట్లేదండి. అసలు అహల్య ఆ విషం కలిపిన జ్యూస్ తాగిందా లేదా? బామ్మగారు అహల్యకి ఆ జ్యూస్ ఇచ్చానని చెప్పింది. మరి విషం కలిపిన జ్యూస్ తాగిన అహల్యకు ఏం కాకపోవడం ఏంటి? పాపిచ్చిరాయివు అని ఊరికే అంటారా? అహల్య మొండిగటంలా ఉంది. విషం తాగినా బ్రతికిందంటే అది మామూలుది కాదు.